Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. నితిన్ లాక్డౌన్ తర్వాత ఇప్పటిదాకా హిట్ కొట్టలేకపోయిన హీరోల్లో ఒకరు. చివరిగా 2020లో భీష్మ మూవీతో సక్సెస్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు చేసినా సరైన సక్సెస్ అయితే దక్కలేదు. ఇందులో మాస్ట్రో మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. అంటే చూడండి, దానికి థియేటర్స్ లో రిలీజ్ అయ్యేంత సీన్ కూడా లేదు అనుకున్నారో ఏమో, మరి ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. భీష్మ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన రెండో సినిమా ఇది, రాబిన్ హుడ్. యువ హీరో నితిన్, శ్రీలీల జంటగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఈ రాబిన్ హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఏర్నేని నవీన్, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక రాబిన్ హుడ్ మూవీ రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ హాఫ్ అంతా లేకపోతే మొత్తం సినిమా అంతా కూడా కొంచెం ఫన్ ఎంటర్టైనర్ గా ఉంది. సినిమా యావరేజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. స్టోరీ కొత్తగా ఏమీ లేదు. కామెడీ వైజ్ చూస్తే సీన్లలో ఒక్కో ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. ఈ మధ్య ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తున్నాయి. అందుకైనా రాబిన్ హుడ్ ని ఒక్కసారి వాచ్ చేయండి, మంచి ఫన్ ఉంటుంది. రాబిన్ హుడ్ కు సీక్వెల్ ఉంటుందని ఒక చిన్న లీడ్ అయితే మూవీ ఆఖరిలో ఇచ్చారు. రెండవ పార్ట్ లో విలన్ గా డేవిడ్ వార్నర్ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. అది ఒక ఐడియా మాత్రమే. భీష్మ తర్వాత వెంకీ నితిన్ కి మళ్ళీ అలాంటి కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్ ని ఇచ్చాడనే టాక్ వినబడుతోంది. భీష్మ మూవీలో రష్మిక మందనాన్ని ఎంత అందంగా చూపించారో వెంకీ కుటుంబల ఈసారి రాబిన్ హుడ్ లో కూడా శ్రీలీలని అంతకంటే ఎక్కువ గ్లామరస్ గా చూపించారు. శ్రీలీల నితిన్ మధ్య లవ్ ట్రాక్ రొటీన్ గా ఉన్న మంచి ఫీల్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది. అది నితిన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. ఎవరైతే నితిన్ ని రస్టిక్ లుక్ లో చూడాలి, లేకపోతే నితిన్ ఫైట్ చేస్తే బాగుంటుంది, స్టైల్ గా ఉంటుంది అనుకుంటారో ఆ ప్రేక్షకులందరికీ ఈ ఫైట్ బాగా నచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్లైమాక్స్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీకి థియేటర్ లో విజిల్స్ ఓ రేంజ్ లో పడ్డాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్ అయిన కనెక్ట్ అయిన విధానం రాబిన్ హుడ్ సినిమాని సూపర్ హిట్ లెవెల్ కి తీసుకెళ్లే టైప్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. కేతికా శర్మ డాన్స్ చేసిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ స్టెప్పులు అయితే వివాదాస్పదమయ్యాయి. కానీ ఈ పాటను తొలగించాల్సిందిగా తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ డిమాండ్ చేసింది. అయితే ట్రైలర్ లో కూడా ఈ పాటకి సంబంధించిన విజువల్స్ అయితే ఉంచారు. సెన్సార్ బోర్డు కూడా ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఒక టాక్ అయితే ఉంది. రాబిన్ హుడ్ సినిమా చాలా బాగుంది. హీరో ఇంట్రడక్షన్ క్రేజీగా ఉంది. పూర్తిగా చెప్పాలంటే రాబిన్ హుడ్ ఫన్ తో కూడిన మంచి ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ లో వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో మంచి వినోదాన్ని పంచింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాకి గుండె లాంటివి. ఈ సినిమాకి 0 ఎక్స్పెక్టేషన్స్ తో వెళితే కొన్ని సర్ప్రైజులతో మీకు వినోదాన్ని అందిస్తాయి. పూర్తిగా చెప్పాలంటే ఓల్గా వీడియోస్ నుంచి రాబిన్ హుడ్ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5.